हाईटेक टीवी न्यूज इंडिया संगारेड्डी से मोहम्मद इब्राहिम ब्यूरो चीफ, मोहम्मद मजीद संगारेड्डी रिपोर्टर के साथ। गरीब अवाम पर लैंड ग्राफरों का जुल्म। चंद्राकला कोहिर की रहने वाली, उनका कहना यह है कि इनकी खानदानी प्रॉपर्टी शौहर की और इस्माइल नामी शख्स ने धोखे से रजिस्ट्री करवा ली है, जबकि ये कोर्ट में भी केस चल रहा है। कोहिर मंडल के पुलिस स्टेशन में भी कंप्लेंट दे चुके हैं, वहां से भी इन्हें कोई रिस्पांस नहीं आया। इसी सूरत हाल में आज सुबह पीर के दिन परजावानी में प्रतीक जैन कलेक्टर ज़िले संगारेड्डी के पास पहुंचकर आपने एक दरख्वास्त दी, जिसमें ज़िले कलेक्टर ने जहराबाद आरडीओ से मिलने की हिदायत दी और इमीडिएट इस पर एक्शन लेने को कहा। कोहिर एमआरओ सुप्रिया मैडम ने इस्माइल को उनकी बीवी के नाम पर इनकी ज़मीन रजिस्ट्री कर दी गई है, इस तरीके से इन्होंने बताया। आइए तमाम तर तफसीलात सुनते हैं इन्हीं की ज़बानी। आदाब नाज़रीन, आप देख रहे हैं हाईटेक टीवी न्यूज़ इंडिया ज़िले संगारेड्डी से। जैसा कि आज ज़िले संगारेड्डी कलेक्टर ऑफिस पे कोहिर से परजावानी में प्रतीक जैन कलेक्टर साहब के पास ये लोग आए हुए थे। कुछ इनकी परेशानी है, कई इनके जो है सो टेंशन वजूहात है, तो इसी ज़बान में हम इनसे जो है सो बात करते हैं। इनकी क्या परेशानी है उनकी ज़बानी सुनते हैं। మీ పేరమ్మా? చంద్రకళ. ఎక్కడ ఉంటారు మీరు? కోయిర్ సార్. కోయిర్. ఈడ కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు వచ్చినారమ్మా? సార్ మాది కోయిర్లో 2 ఎకరాల భూమి ఉంది సార్, అది పేషీ నడుస్తుంది, కోర్టు కేసు నడుస్తుంది, అయినా కానీ దాన్ని రిజిస్ట్రేషన్ చేసిరు మొన్న. ఏ మేడం చేసినారు? కోయిర్లో ఎంఆర్ఓ మేడం సార్. కోయిర్ ఎంఆర్ఓ మేడమా? సుప్రియా సార్. సుప్రియా మేడం రిజిస్ట్రేషన్ చేసిందా? ఆల్రెడీ కోర్టులో కేసు ఉన్న తర్వాత కూడా చేసింది సార్. ఆమె 18 ఏళ్ల నుంచి రన్ అవుతుంది కేసు. తిరుగుతూ కూడా మొత్తం ఏమీ లేదు, నడుములు ఇరిగిపోయినాయి. మా దగ్గర ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్. మా దగ్గర కనీసం మేము గరీబోళ్ళం ఉన్నాం. చేసుకో, నేను కూలీ చేసి బతికేటోని. అమ్మ ఏం చేయదు, అమ్మకి ఏం శాత కాదు. మా నాయన చనిపోయిన మాకు తెలియదు సార్. మా నాయన చనిపోయింది కూడా తెలియదు సార్. నేను సంగాడి వచ్చి ఉంటే అప్పుడు మా మామయ్యకి బ్లాక్మెయిల్ చేసిరు సార్. బ్లాక్మెయిల్ చేసినందుకైనా ఊరి పోసుకొని చచ్చిపోయింది సార్. ఆ భూమి మీద ఎవరున్నారు ఇప్పుడు? మేమే ఉన్నాం సార్ 8 తారీఖు వరకు. 8 జూన్ సార్, జూన్ 8 వరకు మాదే ఉంది. ఇప్పుడు 10 తారీఖు తర్వాత నేను చెక్ చేస్తే వాళ్ళ పేరు వచ్చింది సార్. అప్పుడు మీరు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినారా? మీ ఏరియా టౌన్ పిఎస్ కోయిర్కి పోలేరా? వెళ్ళిన సార్. వెళ్తే మేడం చేసినప్పుడు మాకు ఏం రాదు, అది కోర్టు నుంచి చేసిరు కదా, అక్కడే అడగండి అని చెప్పిరు సార్. కోర్టులో అడగండి అని చెప్పినారా? మళ్ళా మీరు ఏం కొనుక్కుంటున్నారమ్మా? ఏం లేదు సార్, మా భూమి మాకు రాకపోతే మేము టోటల్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకొని చనిపోతాం సార్. మాకు అదొక్కటే ఆప్షన్, ఏం లేదు మాకు. మాకు ఉండడానికి ఇల్లే లేదు, ఉండడానికి ఇల్లు కూడా లేదు. మా ఇల్లు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి సార్. చిన్న పిల్లలు ఎక్కడ వెళ్ళాలి సార్? మేము ఎక్కడ బతకాలి చెప్పండి మీరే. చిన్న పిల్లలను పట్టుకొని ఏం చేసి నేను ఒక్కడు కష్టపడితే నేను పిల్లల్ని తీసుకొని ఇంట్లో ఉంటాను సార్. ఏం చేయాలి సార్? మేము 2 ఎకరాల 10 గుంటలు సార్. రోడ్డుకుంది 10 గుంటలు. 506/6 సార్. నేను ఆయన భార్యను సార్, లక్ష్మణ్ భార్య సార్. నాకు అన్యాయం చేసింది సార్. అన్యాయం చేసి నాకు మొత్తం లేవనీకి అయిపోయింది. నెల 1 సంవత్సరం సార్ నేను బీమార్ పడ్డా సార్. నాకు అసలు లేవనీ కూడా వస్తలేదు, చేస్తలేదు సార్. ఇంకా మన చేను దగ్గరకు పోతేనేమో వాళ్ళు నెట్టేసారు. మీదేముంది తీసుకురాపండి, కోర్టు ప్రకారం వెళ్ళి పోలీస్ స్టేషన్కి పిలవండి అని ఆఫీస్లో చుట్టూ తింపుతారు. మా దగ్గర ఏముంది సార్ తిరగడానికి? ఇప్పుడు మీరు కలెక్టర్ సార్ దగ్గర పోతే కలెక్టర్ సార్ ఏం చెప్పినారు మీకు? ఆఫీస్కి వెళ్ళమన్నారు సార్. అది జైరాబాద్ సార్. అక్కడ వెళ్ళడానికి కూడా మాతో డబ్బులు లేవు. ఎవరు తీసుకెళ్తారు సార్? చాలా బీద పరిస్థితి సార్ మాది, ఏమీ అంతగానం ఉన్నది కాదు. ఇప్పుడు సార్ నుంచి మీకు జైరాబాద్ ఆర్డీఓ ఆఫీస్కి పోమన్నారు కదా, మీరు ఆర్డీఓ సాబ్తో ఏం కొనుక్కుంటున్నారమ్మా? మాది మాకు రావాలనే సార్. అక్కడ కూడా ఆర్డీఓ సార్కి పోయి ఏం చెప్తారు మళ్ళీ? సార్ మాకు ఇక్కడ సంగారెడ్డి ఆఫీస్కి వెళ్తే మీ అడ్రస్ ఇచ్చిరు సార్, మరి పేపర్లు ఇవి ఉన్నాయి, మాకైతే ఏం తెలియదు, ఏం చేస్తారని అడుగుతాను సార్. నేను మాదొక మనవి చేస్తున్నాను సార్, అంతే. నేను అవును సార్, అవును సార్. మాది మాకు ఇప్పించేటట్టు చేయమని మనవి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నేను కాలు మొత్తం సార్. ఏం చేస్తాం? కాలు మొక్కకపోతే ఏం చేస్తాం సార్? లాస్ట్కి ఉన్నారే చిన్న పిల్లలతో ఎక్కడ తిరగాలి? మేము పిల్లలను పట్టుకొని ఎక్కడ తిరగాలి? ఆయన ఒక వేరే క్యాస్ట్, మేము ఒక వేరే సార్. వాళ్ళు మా మామయ్య వాళ్ళ రిలేషన్ ఏందో మాకు తెలియదు, కానీ మమ్మల్ని పిలుచుకొని తింటుండ్రు సార్ వాళ్ళు.
వాళ్ళ కొడుకులను పంపిస్తుండు, వాళ్ళు వస్తున్నారు చేను దగ్గరకు పోతే మీరు ఏం లేదని దౌర్జన్యం చేసి 40 మందిని తీసుకొని వచ్చిరు సార్ కడీలు వేయడానికి. కొట్టనికే వచ్చిరు సార్, కడీలు వేయడానికి వచ్చిరు. ఆపేస్తే కూడా ఆపేయనిస్తలేరు, మాకు నెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు సార్. మాకు ఏమైనా అంటే భయపెట్టకండి, మేము మీకేం భయపెట్టేది లేదు, మీరు ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్ళి చెప్పించుకోండి, మీదేముంది అని చెప్పి మాట్లాడుతున్నారు సార్ ర్యాష్గా. ఆ సార్కి కూడా ఇదే చెప్తాను సార్, ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగాలి. కలెక్టర్ ఆఫీస్ వెళ్ళినాం, అక్కడ ఇక్కడ వెళ్తున్నాం కదా సార్. సార్ ఎస్పీ సార్కి డిఎస్పీ సార్కి మేము కాలు మొక్తాం సార్, కాలు మొక్కి మనవి చేసుకుంటున్నాము, మాకు దయచేసి న్యాయం ఇప్పించండి. ఇది మా తాతల కాడికి వచ్చిన భూమి సార్, ఇది మా తాత ఎంకప్ప, మా తాత పేరు నరసప్ప, మా తండ్రి పేరు లక్ష్మణ్, నా పేరు నరేష్ కుమార్, తమ్మల నరేష్ కుమార్. మేము తమ్ముళ్ళకి ఆందోళన పుట్టినాం సార్. మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మేము కాలు మొక్కుతున్నాం సార్, మాకు ఎట్లయినా న్యాయం చేయండి సార్ ప్లీజ్, లేకపోతే మేము అందరం కలిసి చచ్చిపోతాం. అదన్నా చూడండి, లేకపోతే వాళ్ళని మీరన్నా చంపండి, లేకపోతే మేమన్నా చేస్తాం సార్. మేము ఎట్లన్నా చేయండి మీరు ప్లీజ్, దయచేసి నాకు ఒక న్యాయం అనిపించాలని సార్ వాళ్ళందరికీ ఎస్పీ సార్కి డిఎస్పీ సార్కి కాలు మొక్కి మనవి చేస్తున్నాం సార్. జరా ప్లీజ్ దయచేసి నాకేమైనా న్యాయం ఇప్పించగలుగుతారేమో అని కోరుతున్నాం సార్. చేయాలనే దండం పెడుతున్నాం సార్, చేయాలనే కోరుకుంటున్నాం. ఇక్కడ దాకా వచ్చినాం కదా సార్, ఈ పిల్ల నా కొడుకు చిన్న పిల్లలు వాళ్ళని చదివించుకునే పొజిషన్ కూడా లేదు కదా సార్ మాకు, అందుకనే న్యాయం చేయండి సార్. నేను కూలి పోతేనే వీళ్ళని నడపగలుగుతా, నేను కూలి పోకపోతే నేనేం నడపగలుగుతా? వీళ్ళు ఎక్కడంటే తిరగాలి నేను వీళ్ళని పట్టుకొని, చెప్పండి, చిన్న పిల్లలను పట్టుకొని నేను ఒక్కనే, వీళ్ళిద్దరు ఆడపిల్లలు. మా అమ్మక చేత కాదు, మా అమ్మకు నడుములు ఇరిగిపోయినాయి, పడ్డది, చేత కాదు, ఆమె ఎక్కడంటే తిరుగుతా సార్. నా పేరు నరేష్ కుమార్. ये थे नरेश कुमार कोहिर से आए हुए। हमने इनकी तफसील सुनी और आप सुन रहे हैं हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी से। और ये ज़िले कलेक्टर साहब और जहराबाद आरडीओ साहब और संगारेड्डी एसपी डीएसपी साहब से उम्मीद करते हैं कि वो इनके हक जो इंसाफ है वो दिलाएं। हाईटेक टीवी न्यूज़ इंडिया ज़िले संगारेड्डी से आप देखते रहें ताज़ा तरीन खबरें।